స్మార్ట్ ఫోన్ వచ్చాక ప్రతి ఒక్కరి మొబైల్‌లో 2 సిమ్స్ అయితే ఖచ్చితంగా యూజ్ చేస్తున్నారు. ఇక రెండో సిమ్‌లో మనకి అవసరం లేకపోయినా కూడా ఇంటర్నెట్ యూసేజ్ కోసం డేటా ప్లాన్స్ అయితే ప్రతి ఒక్కరు వేసుకుంటున్నారు. దీంతో సిమ్ వినియోగదారులకు ప్రతి నెల అదనపు ఖర్చయితే అవుతుంది. ఇక స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు ప్రతి నెల ఈ రీచార్జ్ వోచర్ ద్వారా ఏంటంటే అదనపు ఛార్జీలైతే పడుతున్నాయి. ఈ ఛార్జీలను దూరం చేస్తూ ఈ మేరకు టెలికాం వినియోగదారులకు కొత్త రీచార్జ్ ప్లాన్స్ రాబోతున్నాయి. ఈ మేరకు ట్రాయ్ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రాయ్ సిమ్ కార్డ్ హోల్డర్స్‌కి అయితే అదిరిపోయే 2 శుభవార్తలు తీసుకొచ్చింది. తాజాగా ట్రాయ్ వినియోగదారులు సిమ్ హోల్డర్స్‌కి తీసుకొచ్చిన గుడ్ న్యూస్ ఏంటి? 2 సిమ్స్ మొబైల్ యూజ్ చేస్తున్న వారికి వచ్చిన ఆ అడ్వాంటేజ్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో కింద లైక్ బటన్ అయితే ఉంటుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ముందు వీడియోని లైక్ చేసేయండి. మీరు వీడియోని లైక్ చేస్తేనే నాకు ఓ టైప్ ఆఫ్ సపోర్ట్. వీడియో అనేది అందరికీ తెలుస్తుంది. అలాగే మొదటిసారి ఎవరైనా మన ఛానల్‌ని విజిట్ అయితే 3, 4 వీడియోలు చూసి బెల్ ఐకాన్ ట్యాప్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు మాత్రమే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందొచ్చు. ఇక లైక్ బటన్ పక్కన మనకి బాణం గుర్తు మాదిరి షేర్ సింబల్ అయితే ఉంటుంది. ఎవరైతే మొబైల్‌లో 2 సిమ్స్ యూజ్ చేస్తున్నారో ఈ షేర్ సింబల్ యూజ్ చేసి మీరు ఈ వీడియోని వాట్సాప్ గ్రూపుల్లో అందరికైతే తెలియజేయొచ్చు. అప్పుడు వాళ్ళు కూడా ఈ న్యూస్ అయితే తెలుసుకుంటారు. ఇక లేట్ చేయకుండా టాపిక్ ని స్టార్ట్ చేద్దాం. టెలికాం కంపెనీలకు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ కీలక ఆదేశాలు జారీ చేసింది. వాయిస్ ఎస్ఎంఎస్ల కోసం ప్రత్యేకంగా రీఛార్జ్ ప్లాన్లు తీసుకురావాలని ఆయా సంస్థలను ఆదేశించింది. ఇందుకోసం స్పెషల్ టారిఫ్ వోచర్లు తీసుకురావాలంటూ రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వోడాఫోన్, ఐడియా, బిఎస్ఎన్ఎల్ వంటి టెలికాం సంస్థలకు సూచించింది. దీనివల్ల వాడుకున్న సేవలకు మాత్రమే డబ్బులు చెల్లించే వెసులుబాటు యూజర్లకు లభిస్తుందని తెలిపింది. ముఖ్యంగా పల్లెటూర్లలో నివసిస్తున్న ఫ్యూచర్ ఫోన్ యూజర్లు, వృద్ధులకు ఉపయోగకరంగా ఉంటుందని ట్రాయ్ తెలిపింది. ప్రస్తుతం దాదాపు అన్ని టెలికాం కంపెనీలు వాయిస్ ఎస్ఎంఎస్లతో పాటు డేటా కలగలిపిన ప్లాన్లు అందిస్తున్నాయి. దీంతో నెలకు దాదాపు ₹200 చెల్లించాల్సి వస్తుంది. వాస్తవానికి ఫ్యూచర్ ఫోన్ వినియోగదారులకు డేటా అవసరం లేకపోయినా తప్పనిసరి పరిస్థితుల్లో రీఛార్జ్ చేసుకోవాల్సిన పరిస్థితి. మరోవైపు స్మార్ట్ ఫోన్లో 2 సిమ్ కార్డులు వాడేవారిది ఇదే పరిస్థితి. రెండో సిమ్ కార్డును నిత్యం వాడకపోయినా నెంబర్ వాడుకలో ఉంచేందుకు కొందరు రీఛార్జ్ చేస్తూ ఉంటారు. ఇలాంటి వారికి ఇబ్బందులు తప్పనున్నాయి. ట్రాయ్ తాజా ఆదేశాల నేపథ్యంలో తక్కువ ధరల ప్యాక్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. దీంతో పాటు స్పెషల్ టారిఫ్ వోచర్లు, కాంబో వోచర్లు ప్రస్తుత కాల పరిమితిని 90 రోజుల నుంచి 365 రోజులకు ట్రాయ్ పెంచింది. దీనివల్ల పదే పదే రీఛార్జ్ చేసుకునే ఇబ్బంది తప్పుతుందని తెలిపింది. అలాగే తక్కువ కాల వ్యవధి కలిగిన ప్యాకులను కూడా అందించాలని టెలికాం కంపెనీలకు సూచించింది. దీంతో పాటు ఏ డినామినేషన్లతోనైనా టాపప్ రీఛార్జ్ వోచర్లు తెచ్చుకునే వెసులుబాటును కల్పించింది. ప్రస్తుతం 10, 20 ఇలా విలువలతో కూడిన టాపప్ వోచర్లు మాత్రమే కంపెనీలు అందిస్తున్నాయి. అయితే కనీస టాపప్ వోచర్ ₹10గా ఉండాలని ట్రాయ్ అయితే సూచించింది. ఇది ఫ్రెండ్స్, మనకి తాజాగా ట్రాయ్ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా మొబైల్లో సిమ్ కార్డ్ హోల్డర్స్ యూజ్ చేసి తీసుకొచ్చిన కొత్త విషయాలు. తాజాగా ట్రాయ్ కీలక నిర్ణయంతో రీఛార్జ్ ధరలు తగ్గించాలని, అలాగే డేటా యూజ్ చేయని వారికి బెనిఫిట్స్ కలగాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం అయితే టెలికాం ఆపరేటర్లను ఆదేశించింది. దీంతో దేశవ్యాప్తంగా త్వరలోనే ఏంటంటే మనకి రీఛార్జ్ ధరలు, అలాగే ఏంటంటే మొబైల్ డేటా యూజ్ చేయని వారికి ప్రత్యేక తక్కువ వోచర్ రీఛార్జ్ ప్లాన్స్‌ను తీసుకురానుంది. మీరు మీ మొబైల్‌లో ఏ సిమ్ యూజ్ చేస్తున్నారు? ఎంత రీచార్జ్ ప్లాన్ వాడుతున్నారో కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేసి, ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్‌ని సపోర్ట్ చేయండి.